శ్యామ్ వాళ్ళంతా కూడా అక్కడ ఉంటారు. ఇక శ్యామ్ అయితే రుక్మిణిని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు, మనోహర్ అంటూ గట్టిగా పిలుస్తాడు. మనోహర్ అక్కడికైతే వస్తాడు. మనోహర్ వచ్చి రావడం చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీడిక్కడ ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక శ్యామ్ అయితే ఇలా అంటాడు, మనోహర్ ఇప్పుడు నువ్వు రుక్మిణి గురించి నిజం చెప్పు అని చెప్పి అంటాడు. ఇదిగో రుక్మిణి, మన ఇద్దరం మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ అన్నీ ఈ ఫోన్లో రికార్డ్ అయి ఉన్నాయి అని చెప్పి వినిపిస్తూ ఉంటాడు. అది విన్న రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక రాధ అయితే ఏం జరుగుతుందా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో మనోహర్ అయితే ఆ ఫోన్ కాల్ని రికార్డ్ చేసిన రికార్డర్ని అయితే ఓపెన్ చేసి మొత్తం అందరికీ వినిపిస్తూ ఉంటాడు. నేను ఇక్కడికి ఈ ఆస్తి కోసమే వచ్చాను. ఈ ఆస్తి నా చేతికి దక్కాక మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పి రుక్మిణి అన్న మాటలు వినబడతాయి. అది విని అయితే రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ రికార్డర్ అంతా అయిపోయాక రుక్మిణి, లేదు రాధ నీకు విషయం చెప్పాలి అంటూ ఏదో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అది చూసి రాధ అయితే రుక్మిణి చెంప పగలగొట్టి, నువ్వు మాట్లాడుకు మర్యాదగా ఉండదు. నువ్వు ఎంత మోసం చేసావు, ఎంత నటించావు, నన్ను మోసం చేస్తావా అని చెప్పి రుక్మిణి చెంప పగలగొట్టి పక్కకు నెట్టేస్తుంది. అది కాదు రాధ, ఒక్కసారి నా మాట విను అని రుక్మిణి అన్నా సరే నోర్మొయ్ అని చెప్పి రాధ అయితే రుక్మిణి చెంప పగలగొడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.